ఈరోజు గిడుగు రామ్మూర్తి గారి పుట్టినరోజు. ఆయన పుట్టినరోజుని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము అంటే, ఇక ఆయన గురించి ఇంతకంటే మనం ఎక్కువగా మనం అసలు ఇంతకంటే గొప్ప గౌరవం లేదు. ఆయన జన్మ సార్థకత అది. కేవలం గ్రాంధిక భాషతో రాస్తేనే అది సాహిత్యం, వ్యావహారిక భాషతో వాడితే అది సాహిత్యం కాదు, వాళ్ళు రచయితలు కాదు అనేటువంటి స్థాయి నుంచి వ్యావహారిక భాష కూడా భాషే, వ్యావహారిక భాషలోనే సాహిత్యం రావాలి, ఆఖరికి ఆదివాసీల భాషని కూడా, లిపిలేని భాషని కూడా ఆయన గౌరవాన్ని కలిగించినటువంటి మహనీయుడండి ఆయన గిడుగు రామ్మూర్తి గారు. ఇకపోతే ఎన్టీ రామారావు గారి గురించి కొత్తగా మీరు నేను చెప్పుకునేది ఏమి లేదు. తెలుగు భాష అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే తెలుగు భాష. తెలుగు భాష ఉన్నన్నాళ్ళు రామారావు గారి కీర్తి, రామారావు గారి నీడ, రామారావు గారి అది నిలబడిపోతూ ఉంటుంది. ఆయన పార్లమెంటులో కూడా నిలబడి నేను తెలుగులోనే మాట్లాడతాను, వింటే వినండి లేకపోతే లేదు, నేను నా భాషలోనే మాట్లాడతానని చెప్పినటువంటి మహనీయుడు హరికృష్ణ గారు. వాళ్ళందరినీ తలుచుకోవటం, తెలుగు భాష గురించి మాట్లాడాలి, తెలుగు భాష గురించి మాట్లాడుకుందాం మీరు రండి అన్నప్పుడు, తెలుగు భాష మీద బతుకుతున్నటువంటి రచయితగా రాకపోతే అంతకంటే మహా పాపం ఇంకోటి ఉండదు. అందుకని వచ్చాను నేను. అంటే విచిత్రమైన విషయం చూసారా, తెలుగు భాష గురించి తెలుగువాడు తెలుగు భాషలో తెలుగు వాళ్ళకి చెప్పటం. సహజంగా ఏంటి, తెలుగువాడు వేరే భాషలో వేరే భాషకు సంబంధించిన వాళ్ళకి తన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని వాళ్ళ భాషలో వివరిస్తున్నాడు అంటే ఓకే రైట్, బాగుంది కదా అనుకుంటాం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, తెలుగువాడు తెలుగు భాషలో తెలుగు భాష గురించి తెలుగు వాళ్ళకి చెప్పేటువంటి దుస్థితి. ఇది నేను మీడియా గురించి మాట్లాడలేదండి. మీడియా తరపున, మీడియా ద్వారా, మీడియాకి ప్రతినిధిగా నిలబడి నేను సమాజాన్ని ప్రశ్నిస్తున్నా. ఒకసారి అసలు పాఠశాలల్లో తెలుగు అభ్యసించాల్సిన అవసరం లేదు, తెలుగు భాష గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, తెలుగు బోధించాల్సిన అవసరం లేదు అన్న పరిస్థితులు మనం చూసాం, విన్నాం, దాని గురించి మాట్లాడుకున్నాం. అది కరెక్టే కదా అన్న వాళ్ళని కూడా చూసాం. ఎందుకు పనికొస్తుంది తెలుగు భాష, ఎవడు మాట్లాడుతున్నాడు తెలుగులో, దానివల్ల ఏమైనా ఉద్యోగం వస్తుందా, బ్రతుకు తెరువు ఉపయోగపడుతుందా? తెలుగు భాష బ్రతుకు తెరువు కాదు, బ్రతుకు తెరువు కాదు. బ్రతికించడానికి పనికి రావట్లేదని అమ్మని బయటికి పంపించేస్తావా? తెలుగు అంటే అమ్మ. మనం పుట్టినప్పుడు మనం ఏడ్చిన ఏడుపు కూడా తెలుగులోనే ఏడ్చాం. అప్పుడు అది తెలుగు భాష అని మనకు తెలియదు. ఎందుకంటే ఆ ఏడుపు వచ్చింది తెలుగు వాళ్ళు పంచిన రక్తంలో నుంచి, ఆ రక్తం ఉబికి తెలుగు కన్నీరై బయటకు వచ్చింది. ఆ భాష ఈరోజు పనికి మారిన భాష అయిపోయింది. అమ్మ ముసళ్ళు అయిపోయింది, ఇప్పుడు పనిచేయలేదు కాబట్టి అమ్మను బయటికి పంపించేద్దాం, తెలుగు భాషను బయటికి పంపించేద్దాం. ఒక తమిళనాడు వాళ్ళందరికీ, తమిళ ప్రజలందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నా ఈరోజు నేను. ఒక్క తమిళియన్సే కాదు, భారతదేశంలో తెలుగు వాళ్ళు తప్ప మిగిలిన భాషలందరికీ నేను పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ భాష అంటే అంత ఇష్టం. పాఠశాలల్లో తమిళం బోధించాల్సిన అవసరం లేదు అని గనక తమిళనాడులో చెబితే 24 hours 24 గంటల్లో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. పాఠశాలలో మలయాళం నేర్పించాల్సిన అవసరం లేదని చెప్పి కేరళలో చెబితే 24 గంటల్లో ఏమవుతుందో మనందరికీ తెలుసు.